రాష్ట్రంలో అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తూ నష్టపోయిన రైతులకు పరిహారం అందజేస్తామని ఏపీ మంత్రులు భరోసా ఇచ్చారు. చంద్రబాబు తన ఊనికి కాపాడుకోవడం కోసం మాత్రమే రైతులపై ముసలి కన్నీరు కారుస్తున్నాడని విమర్శించారు. రైతుల నుంచి ఎలాంటి రుసుము లేకుండా మిల్లర్లు ధాన్యం తీసుకోవాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రులు హెచ్చరించారు. రైతుల నుంచి ఎలాంటి రుసుము లేకుండా మిల్లర్లు ధాన్యం తీసుకోవాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని ఏపీ మంత్రులు హెచ్చరించారు. రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ధాన్యం ఎలా ఉన్నా సరే ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. ఈ 10 రోజుల్లోనే రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసి 530 కోట్లు వారి అకౌంట్లో జమ చేశామని తెలిపారు. ఈ ప్రభుత్వం రైతులకు అండగా ఉండే ప్రభుత్వం అని వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు, తాడేపల్లిగూడెం నియోజకవర్గాలలో ఏపీ వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు, డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి గోవర్ధన్ రెడ్డి పర్యటించారు. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో రైతులను మంత్రులు పరామర్శించారు. గ్రామంలో తడిసిన ధాన్యాన్ని మంత్రులు పరిశీలించారు. అకాల వర్షాలు కురిసిన వెంటనే ఏదైతే పొలంలో హార్వెస్టింగ్ పూర్తి చేశారో, ఊడ్చేశారో ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయండి అని చెప్పి ఆదేశాలు ఇవ్వడంతో పాటు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హార్వెస్ట్ కానటువంటి వాటికి నష్ట నివారణ చర్యలు తీసుకోండి అని చెప్పి వెంటనే శాస్త్రవేత్తలని, అధికారులను కూడా పంపించడం జరిగింది. ఈ ప్రభుత్వం రైతులకు సంబంధించి ప్రతి విషయంలో రైతులకు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి ఏ కష్టం కలిగినా, ఎప్పుడు నష్టం వాటిల్లినా వెంటనే స్పందించి రైతాంగ అవసరాలను తీర్చండి అని చెప్పి కోరేటువంటి ముఖ్యమంత్రి గారు. అందుకని అకాల వర్షాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో, రైతులు ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో రైతుల బాధలు తెలుసుకుని వెంటనే దాని మీద సమీక్ష నిర్వహించడం, జిల్లా కలెక్టర్లతో మాట్లాడడం, మంత్రులతో మాట్లాడడం, ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులతో మాట్లాడడం, అందరితో కూడా మాట్లాడి సమీక్షించి వెంటనే కొనుగోలు ప్రారంభించండి అని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు అధికారులు చెప్పినటువంటి మాట, ఈరోజు సజావుగా సాఫీగా ధాన్యానికి సంబంధించి సేకరించినటువంటి ధాన్యానికి రైతుల ఖాతాల్లో డబ్బు వేయడం, అతి తక్కువ కాలంలోనే దాదాపు 1 వారం రోజుల లోపలనే ఈరోజు వాళ్ళ ఖాతాలో జమ చేయడం, ఈ ప్రక్రియ ఎన్నడూ లేనిటువంటిది. అదేవిధంగా కొన్ని ప్రాంతాలు ఈరోజు సందర్శించాం. ఎక్కడన్నా అధికారులకు చెప్పాం, పంట నష్టం జరిగితే ఆ పంట నష్టానికి సంబంధించి ఉదారంగా వ్యవహరించండి. ప్రభుత్వ పరంగా నియమ నిబంధనల ప్రకారం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ నామ్స్ ప్రకారం ఏదైతే ఉందో దాని ప్రకారం వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం, ఇన్పుట్ సబ్సిడీని చెల్లించేందుకు ఏర్పాట్లు చేయండి అని చెప్పి అధికారులు కూడా కోరడం జరిగింది. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రులు మాకు అండగా నిలిచారు. దానివల్ల ఈరోజు మేము ఈ కష్టాల సుడిగుండంలో నుంచి బయటపడగలిగాం. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం వల్ల అధికారులు ఈరోజు ఉన్నటువంటి ధాన్యాన్ని ధైర్యంగా ఈరోజు మిల్లర్లకు తీసుకెళ్లి అక్కడి నుంచి మా ఖాతాలో నగదు జమ చేశారనేటువంటిది చెప్పేటువంటి పరిస్థితి. అందుకనే నష్టపోయినటువంటి రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం, రైతులు పండించినటువంటి ధాన్యం ఏదన్నా తేమ శాతం ఎక్కువగా ఉన్నా, ఏదన్నా రంగుమారిన వాటిని కొనుగోలు చేయడం, ఇవి ఒక విధానపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం. అదేవిధంగా ఇన్పుట్ సబ్సిడీ కూడా గతంలో లేనటువంటి సాంప్రదాయానికి ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇన్పుట్ సబ్సిడీ సకాలంలో వేసినటువంటి సందర్భాలు లేవు. 2 సంవత్సరాలు కూడా ఇన్పుట్ సబ్సిడీ వేయలేదు. దాదాపుగా రైతులకు సంబంధించి సబ్సిడీ మీద విత్తనాల పంపిణీకి సంబంధించి, ఫామ్ మెకనైజేషన్కి సంబంధించి, డ్రిప్ ఇరిగేషన్కి సంబంధించి, రైతులకు ఇవ్వాల్సినటువంటి ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి, రైతుల బీమా డబ్బు సంబంధించి, రైతులకు సంబంధించి ధాన్యం కొనుగోలు చేసినటువంటి బకాయిలు దాదాపుగా 800 కోట్లు మొత్తం కలిపితే రైతులకి అక్షరాల 5,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయి దిగిపోయినటువంటి ప్రబుద్ధుడు ఈరోజు నిన్న నష్టం వడ్డీలతో ఈ రోజు కల్లా మంత్రులు ఎక్కడున్నారు, ముఖ్యమంత్రి గారు ఎక్కడున్నారంటే, నష్టం జరిగిన తర్వాత అంచనాలు చేయాలి అంటే వర్షం ఆగిన తర్వాత చర్యలు చేపడతాం. కాబట్టి ధాన్యానికి సంబంధించి సమీకరించినటువంటి ధాన్యాన్ని గోదాములలో నింపి ఆ గన్నీస్లో వాటిని ట్రాన్స్పోర్ట్ చేయడానికి కానీ, లేదంగా రైతులు ఎక్కడ నిజంగా నష్టం వాటిల్లితే ఆ నష్టాన్ని అంచనా వేయడానికి కానీ, వర్షం తగ్గిన తర్వాత, తగ్గుముఖం పట్టిన తర్వాత చర్యలు తీసుకుంటాం. అందులో భాగంగా వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి మా ప్రక్రియ కూడా ఈరోజు వేగవంతంగా జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఆలోచన అంతా రైతు నష్టపోవాలి, రైతు నష్టపోయిన తర్వాత రైతును రెచ్చగొట్టాలి, ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచన ఏనాడు కూడా లేనటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు.